ఏపీ రాష్ట్రం విడిపోయి రాష్ట్రాల అభివృద్ధి చెందక వనరులు, నీటి జలాశయాలు, విద్యుత్ వంటి సమస్యలతో రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలతో సతమతం అవుతున్న సమస్యలు పరిష్కారం కాలేక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలతో అవస్థలు పడుతూ రాష్ట్రాలు అభివృద్ధి చెందక సతమతం అవుతూ అవస్థలు పడుతూ రెండు ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం కాలేక ఇబ్బంది పడుతుంటే మండలంలోని టెక్కోలి గ్రామ సచివాలయంలో పంచాయతీ విభజన కొరకై గ్రామ సర్పంచ్ పోలుబోయిన లక్ష్మీదేవి అధ్యక్షతన మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. గతేడాది డిసెంబర్ 23 తేదీన రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్కు టక్కోలి గ్రామం ఎస్సీ కాలనీ నివాసులైన బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి టక్కోలి బీసీ కాలనీ ఎస్సీ కాలనీ కలిసి ఒక గ్రామ పంచాయతీ కాజీపల్లె, డేగనవారిపల్లి, పాత టక్కోలి గ్రామాలు కలిసి రెండు పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ఫిర్యాదు చేయడంతో ప్రజా ఆమోదం కొరకై గ్రామ సభ ఏర్పాటు చేయగా గ్రామాలు కలిసి ఉండాలని 63 మంది విభజన జరగాలని ముగ్గురు సంతకాల అభిప్రాయ సేకరణలో తెలిపారు. గౌరవ కమిషనర్ పిఆర్&ఆర్డి, గౌరవ జిల్లా పంచాయతీ అధికారి వారి మరియు గౌరవ డివిజనల్ పంచాయతీ అధికారి వారి ఆదేశాల మేరకు టక్కోలి గ్రామ పంచాయతీ సిద్ధోట మండలం ప్రజలకు తెలియజేయడం ఏమనగా టక్కోలు గ్రామ పంచాయతీ యందు డేగనవరపల్లి, కాజీపల్లి మరియు పాత టక్కోలి గ్రామాలు కలిపి ఒక గ్రామ పంచాయతీగా మరియు టక్కోలు హరిజనవాడ, టక్కోలు మాదిగవాడ గ్రామాలను ఒక గ్రామ పంచాయతీగా విభజన చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చినందున ఏపీ పంచాయతీరాజ్ చట్టం అనుసరించి 14/10/2005 తేదీ అనగా మంగళవారం నేడు టక్కోలి గ్రామ సచివాలయం నందు ప్రజల అభిప్రాయాలను సేకరించే నిమిత్తము నేడు అనగా 14/10/2005 తేదీన ఉదయం 10 గంటలకు టక్కోలి గ్రామ సచివాలయం నందు ప్రత్యేక గ్రామ సభను గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి పోలుబోయిన లక్ష్మీదేవి గారి అధ్యక్షతన ప్రత్యేక గ్రామ సభను ఏర్పాటు చేయడమైనది. ఈ ప్రత్యేక గ్రామ సభను టక్కోలి గ్రామ పంచాయతీలోని వయోజనులందరూ కూడా ఆహ్వానితులే. ఈరోజు మాకు మన కమిషనర్ పిఆర్&ఆర్డి వారి నుండి మాకు జిల్లా పంచాయతీ అధికారి వారి నుండి మరియు డివిజనల్ పంచాయతీ అధికారి వారి నుండి మాకు ఈ పంచాయతీ విభజనపై వాళ్ళు అర్జీ పెట్టినందువల్ల వాళ్ళు దీని విభజనపై ప్రతిపాదనలు పంపాలని కోరి ఉన్నారు. ఇది కేవలం ప్రతిపాదనలు మాత్రమే. మీరు అందుకే ఈ గ్రామ సభలో ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజలు ఇక్కడ అందరూ మీకోసం అన్ని హ్యాబిటేషన్స్లో దండోరా వేసి నోటీసులు అందించి మీ వరకు ఈ మెసేజ్ని పాస్ చేయడం జరిగింది. అందరూ వచ్చారని నేను అనుకుంటున్నాను. కావున మీకు చెప్పడం ఏమంటే ఈ ప్రతిపాదనలు పంపే బాధ్యత మాది కాబట్టి ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఈ విభజనకి అంటే టక్కోలి గ్రామ పంచాయతీ విభజనకి అనుకూలమైన వారు ఎంతమంది, ప్రతికూలమైన ఎంతమంది ఉన్నారు. దయచేసి మీరు అనుకూలం వారైతే పంచాయతీ సెక్రటరీ వారి వద్ద వచ్చి అనుకూలం వారి దగ్గర మీ వివరాలు మీ సంతకము ఇవ్వవలసి వస్తుంది. ప్రతికూలం వారైతే ప్రతికూలం వారు అనే సెక్షన్ దగ్గర మీ వివరాలు సంతకం అందించండి. ఈ రిపోర్ట్ ఇదే విధంగా మేము జిల్లా పంచాయతీ అధికారి వారికి ఈరోజు అందజేస్తాము. దీనికి సంబంధించిన ఇంకొన్ని ప్రతిపాదనలు వాళ్ళు అడిగి ఉన్నారు. జనాభా, దీని ఆదాయాలు, పంచాయతీ యొక్క ఆదాయాలు అంతా అడిగి ఉన్నారు. కావున ఈ గ్రామ సభని మీరందరూ సహకరించి మాకు వివరాలు అందించాలని నేను ప్రజలను కోరుకుంటున్నాను. అనేది పంపిస్తారు. ఈ విషయం చేసి మొత్తం డీటెయిల్స్ మీ అధ్యక్షుడు వెళ్తారు.